ఒక వ్యక్తికి మ్యారేజ్ అయిన 9 ఇయర్స్ అవుతుంది. అరౌండ్ 10 ఇయర్స్. అప్పటికి కూడా పిల్లలు లేరు. దాదాపు కొన్ని లాక్స్ ఖర్చు పెట్టుకొని ఉన్నారు. ఐవీఎఫ్ 2 టైమ్స్ ట్రై చేశారు. ఫైనల్లీ వాళ్ళు సరోగసీకెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు సరోగసీ అంటే ఏంటి? సరోగసీ అంటే అద్దె గర్భం. ఓకే. అంటే ఒక లేడీకి తన గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ గర్భసంచికి గడ్డలు వచ్చాయి, గర్భసంచి పొర ఇన్ఫెక్షన్ కి లోనై పూర్తిగా డేట్స్ రావడమే ఆగిపోయింది. ఓకే. సో గర్భసంచిలో రకరకాలు ఉంటాయి. వంకాయల్లో మీరు రకరకాలు చూస్తారు కదా, డబుల్ గా ఉండడం అట్లా. సో సింగిల్ గర్భసంచులు ఉంటాయి. గర్భసంచి పూర్తిగా అంటే డిస్టార్టెడ్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉండవు. ఓకే. ఇంకొకటి గర్భసంచి లేకుండా కూడా లేడీస్ ఉంటారు. వెరీ రేర్. ఓవరీస్ ఉంటాయి వాళ్ళకి, అంతా మొత్తం ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటాయి, హార్మోన్స్ అన్ని నార్మల్ ఉంటాయి, వాళ్ళకి గర్భసంచి ఉండదు, వాళ్ళు డేట్స్ అవ్వరు, అసలు పెద్ద మనిషి కూడా అవ్వరు. సో ఇలాంటి కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఎలా పిల్లలు పుట్టాలి? వాళ్ళ ఎగ్స్ ఉంటాయి, మళ్ళీ ఓవరీస్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు అంటే వీళ్ళ కోసమే అర్ధగర్భం వచ్చింది యాక్చువల్ గా. సో వీళ్ళు లీగల్ గా కూడా వాళ్ళ ఎగ్స్ తోని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ తోని వేరే అంటే గర్భాన్ని అద్దెకు తీసుకొని వీళ్ళ బేబీని అందులో పెట్టి 9 నెలలు మోసిన తర్వాత ఆ అద్దె గర్భం తర్వాత వాళ్ళు డెలివరీ చేసుకొని వాళ్ళ బేబీని తీసుకుంటారు. దట్ ఈస్ లీగల్. అంటే ఇండియాలో పాసిబిలిటీ ఉందా? అవును, సరోగసీ ఇస్ లీగల్. కానీ సరోగసీలో 2 టైప్స్ ఉంటాయి యాక్చువల్లీ. కమర్షియల్ సరోగసీ అంటారు, ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటారు. ఇంతకు ముందు కమర్షియల్ సరోగసీ కూడా ఉండేది. కమర్షియల్ అంటే చాలా బీదగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు బేబీని పెట్టుకొని కనిచ్చేవాళ్ళు. సో దాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే బాగా రిచ్ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ అంటే మనీ లేని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడము అలా స్టార్ట్ అవ్వడంతో దీని కమర్షియల్ సరోగసీని టోటల్ గా బ్యాన్ చేశారు ఇండియాలో. ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి సొంత అక్క కానీ చెల్లె కానీ సొంత చుట్టాల్లో ఎవరన్నా వీళ్ళకి కనిచ్చేదైతేనే ఈ సరోగసీకి వెళ్ళాలి. నువ్వు ఎవరినో తెచ్చుకొని వాళ్ళకి మనీ అవసరం కదా, వీళ్ళు కనిస్తారు అనే సిస్టమ్ ని టోటల్ గా బ్యాన్ చేశారు. ఓకే మేడం. అలా సరోగసీ పద్ధతికి వెళ్ళినప్పుడు స్పర్మ్ అనేది అంటే హస్బెండ్ దే యూజ్ చేస్తారా లేకపోతే? అంటే దానికి రూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకున్న సరోగసీలో ఖచ్చితంగా ఒకరిది పేరెంట్స్ ఉండాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఈదర్ ఎగ్ కానీ ఈదర్ హస్బెండ్ స్పర్మ్ కానీ ఒక్కటి ఉంటే చాలు. అంటే ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒకవేళ తల్లికి గర్భసంచిలో ప్రాబ్లం ఉండి ఓవరీస్ లో కూడా ప్రాబ్లం ఉందనుకో, హస్బెండ్ కి స్పర్మ్ నార్మల్ ఉందనుకోండి, సో హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాము, వేరే డోనర్ ఎగ్ తీసుకుంటాము, కానీ ఆ డోనరే సరోగేట్ ఉండదు. వేరే సరోగా ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు, 3 persons ఇన్వాల్వ్మెంట్. సో మళ్ళీ ఇది కంబైన్డ్ గా ఒక బేబీని చేసి ఈ బేబీని అద్దె గర్భంలో పెడతాం. సో ఇందులో ఇద్దరిలో ఒకరిదైతే ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ హస్బెండ్ ది వేరే, వైఫ్ ది వేరే, మొత్తం డోనర్ ఎంబ్రియోని పెట్టాము సరోగసీలో. కంప్లీట్ గా డోనర్ అయితే ఉండదు. దానికి అడాప్షన్ అడ్వైజ్ చేస్తాం. అయితే ఈ విషయంలో అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ. అసలు సరోగసీ అంటేనే తెలీదు, ఈ కమర్షియల్ సరోగసీ ఇప్పుడు లేదు అనేది తెలీదు. సో ఇవన్నీ కొంచెము అవగాహన తెచ్చుకోవాలి అందరు కూడా. అంటే దీనికి ఏం చెప్తారు మేడం? సరోగసీ అంటే మీరు ఇంకోటి కూడా అన్నారు, సరోగసీ ఎందుకు అడ్వైజ్ చేశారు అనేసి. ఈ సరోగసీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు కూడా 4 మంచి ఎంబ్రియోస్ ని పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఒక ఆప్షన్ అట్ ద ఎండ్ అంటే తనకి గర్భసంచిలో పొర ఎఫెక్ట్ అయ్యి టీబీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి పొరనే పెరగదు, అంటే ఎంబ్రియో పెట్టే బెడ్ అనేది వాళ్ళకి ఫామ్ కాదు. అలాంటప్పుడు కూడా మేము అడ్వైస్ చేస్తాం. తనకి ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ మేడం. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఒకటి లేయర్స్ పొరలుగా ఉండి అతుకులుగా ఉంది అన్నారు, ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు, ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది. సో తనకి నెక్స్ట్ సరోగసీ బెటర్ అంటారా, ఇంకేదైనా ఆప్షన్ ట్రై చేయమంటారా? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా టీబీ ఇన్ఫెక్షన్ అని, మన ఇండియాలో టీబీ అనేది కామన్, అందరికి తెలుసు అనుకుంటా. సో టీబీ అనేది అందరు ఏమనుకుంటారు, లంగ్స్ కి వస్తుందేమో అనుకుంటారు. కాదు, గర్భసంచికి కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అవును, గర్భసంచి టీబీ. ఆ టీబీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ పొర అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి డేట్స్ ఆగిపోవడం, తక్కువగా కావడం, పిల్లలు కాకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్. సో దానికి మేము ఏం చేస్తామంటే హిస్ట్రోస్కోపీ అని లోపలికి తీసుకుపోయి చూస్తాం. అవన్నీ ఇప్పుడు పొరలుగా అతుక్కుంది అంటున్నారు చూడు, ఇప్పుడు మనం గుహలోకి వెళ్తే అన్ని ఇట్లా లేయర్స్ వెబ్స్ ఉంటాయి కదా, అలా లోపల అతుక్కొని ఉంటాయి. సో వీటినే టీబీ ఎఫెక్ట్ అయింది అని చెప్తాము. అలాంటప్పుడు హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ లోనే వాటిని కట్ చేసేసి
ఓకే ఒక 3 months వాటిని డెవలప్ చేసి అంత నీట్ గా చేసేసి వాళ్ళని ప్రెగ్నెన్సీకి వెళ్ళమని చెప్తాం. అదొక Okay. ఆప్షన్. కానీ అది కూడా వాళ్ళకి సక్సెస్ కాలేదనుకోండి, అట్ ద లాస్ట్ సరోగసీయే మిగిలి ఉంటుంది. వెళ్ళాల్సిందే ఇంకా. సో తన విషయంలో ఇంకేమవుతుందంటే బిఫోర్ మ్యారేజ్ తనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా ఉన్నాయి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో అప్పటి నుంచి మెన్సెస్ తనకి ఎవ్రీ మంత్ టైంకి వస్తుంది, కానీ తగ్గుదల అనేది ఉందన్నమాట. అది జస్ట్ 1 day 2 days 3 days, అది కూడా తక్కువ. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఫ్యూచర్ లో ఏమైనా పడుతుందంటారా? ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిందే అది కదా, పొర ఎఫెక్ట్ అయింది. యాక్చువల్లీ మనకి డేట్ వచ్చేది మంత్ అంతా పొర పెరుగుతుంది. ఓకే ఆ పొరనే మనకి బ్లీడింగ్ లాగా 5 days వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆమెకి టీబీ అనేది చిన్నప్పుడు ఫామ్ కాలేదు ఉండొచ్చు, మధ్యలో ఎప్పుడో టీబీ ఎఫెక్ట్ అయి ఉంటది. ఓకే సో పొర ఎఫెక్ట్ అయింది కాబట్టి సన్నగా పల్చగా అయిపోయి పూర్తిగా ఎండుకపోతుంది. ఓకే సో ఎండుకపోయినప్పుడు పొరనే ఉండదు. సో డేట్ రెగ్యులర్ వస్తుంది. మళ్ళీ వీళ్ళకి ఎగ్ లో ప్రాబ్లం లేదు ఎగ్స్ కరెక్ట్ గా ఉన్నాయంట కాబట్టి డేట్స్ రెగ్యులర్ గా వస్తాయి. ఓన్లీ బ్లీడింగ్ లో ప్రాబ్లం ఉంది. సో Okay. పొర ఎండుకపోవడం వల్ల బ్లీడింగ్ అవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ మీరు చెప్పిన సిమ్టమ్స్ కూడా దీనికి సెట్ అవుతున్నాయి. సెట్ అవుతున్నాయి. అండ్ అంటే పిల్లల విషయం పక్కన పెడితే ఫ్యూచర్ లో ఆమె హెల్త్ కి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా ఇలాంటివన్నీ కూడా? లేదండి, అంటే టీబీకి ఉన్న ట్రీట్మెంట్స్ అనేవి ఇట్స్ లైక్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నవన్నీ. ఓకే సో లంగ్స్ కి వచ్చిన ట్రీట్మెంట్ ఉంటుంది, టీబీ గర్భసంచికి వచ్చిన ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే కాకపోతే అవి పర్మనెంట్ డ్యామేజ్ ని కాజ్ చేస్తాయి టీబీ లాంటివి. సో ఇక్కడ పర్మనెంట్ గర్భసంచికి వచ్చిన దాంట్లో పర్మనెంట్ డ్యామేజ్ ఏంటంటే పొర రాకపోవడం. ఓకే కానీ మన పొర అనేది ప్రెగ్నెన్సీకి ఇంపార్టెంట్. సో ఇవి అంతే తప్ప హెల్త్ వైజ్ గా ఏముండదు. ఓకే అంటే వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి టీబీకి, అప్పుడు మళ్ళీ రికరెన్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అండ్ మేడం ఇంకో పర్సన్ విషయంలో ముగ్గురు ఆడపిల్లలే, 2 కాన్పుల్లో కవల పిల్లలు ఒకసారి ఇండివిజువల్ బేబీ పుట్టిందనమాట. సో ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని చెప్పి ఆ హస్బెండ్ ఆమెను వదిలేయడానికి సిద్ధపడ్డాడు. అసలు ఆడపిల్లలే పుట్టారు అంటే మగవాళ్ళు కావాలి ఆడపిల్లలు కావాలి అనేది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? హస్బెండ్ పైన వైఫ్ పైన ఆధారపడి ఉంటుందా? అంటే మేము అనుకోవడం ఇప్పటికీ దీన్ని చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నాము, కానీ ప్రజల్లోకి ఇది వెళ్ళట్లేదు. అది అంటే తీసుకోవట్లేదా అర్థం కావట్లేదా తెలీదు. ఒక లేడీకి ఎక్స్ అని ఉంటది, అంటే లేడీకి ఉండేది ఎక్సే. ఓకే ఒక మగవాళ్ళకు ఉండేది ఎక్స్ అండ్ వై. ఓకే సో వై ఉండేది ఎవరికి? జెంట్స్ కే ఉంటది. సో బేబీ ఇప్పుడు మేల్ కావాలంటే ఎక్స్ వై ఉండాలి. సో ఈ వై ఎవరి నుంచి రావాలి? మీరు ఏం చేసినా లేడీ నుంచి రాదు, లేడీకి ఎక్స్ అనేదే ఉంటది, ఎక్స్ వై అనేది మేల్ నుంచే ఉంటది. సో మేల్ నుంచి ఏ స్పర్మ్ అయితే వస్తుందో, అంటే స్పర్మ్ ఎక్స్ తో వస్తే ఎక్స్ ఫీమేల్ ఫామ్ అవుతుంది. స్పర్మ్ వై తో ఉన్నది వస్తే అంటే వైఫ్ ది ఎక్స్, హస్బెండ్ ది వై, మేల్ ఫామ్ అవుతుంది. సో ఇందులో డిసైడింగ్ ఫ్యాక్టర్ 100%, ఇందులో డౌట్ కూడా లేదు, మగవాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్, లేడీస్ పార్ట్ కూడా ఉండదు. యా మ్యామ్, ఇంత ఫులిష్ గా ఆమెను వదిలేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఆ వచ్చిన ఆమె కూడా మళ్ళీ పాపనే ఇస్తే అవగాహన లేకుండా అంతే. ఎందుకు అంటే ఇవి ఎవరి చేతిలో ఉండయండి. ఫస్ట్ థింగ్, ఒక డాక్టర్ చేతుల్లో ఉండదు, ఎవరి చేతుల్లో ఉండదు. జన్యుపరమైనది అనేది లోపలనే ఉత్పత్తి అవుతుంది, లోపలనే డెవలప్ అవుతుంది, లోపలనే ఫామ్ అవుతుంది. మనం దాన్ని నమ్ముకోవాలంతే. ఓకే, సో ఈ ఫులిష్నెస్ అనేది మానుకోవాలి. ఫస్ట్ థింగ్, పిల్లలు అనేవాళ్ళు అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇప్పుడుండే జనరేషన్ లో తేడా ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ అందరూ ఒక స్టేజ్ తర్వాత ఈక్వల్ గా వర్క్ చేస్తున్నారు, ఈక్వల్ గా చూసుకుంటున్నారు. అబ్బాయిలు 100% చూసుకుంటారు, అమ్మాయిలు 100% చూసుకోరని కూడా లేదు. సో మన థింకింగ్ ప్రాసెస్ లో చేంజెస్ రావాలి. అవేర్నెస్ లేకుండా ఇలా ఫులిష్ గా బిహేవ్ చేస్తున్నారు అంటే సొసైటల్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే గర్భసంచి లేడీకే ఉంటది, డెలివరీ లేడీయే అవుతుంది కాబట్టి వాళ్ళపైన ప్రెషర్ అవుతుంది. బేబీ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాము, కానీ ఇందులో రోల్ అంతా ఫాదర్ దే ఉంటది, హస్బెండ్ దే ఉంటుంది. ఇంకా ఉంటది. సూపర్ మేడం, బాగా చెప్పారు.